ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. డిసెంబర్ 25వ తేదీ బుధవారం 2024 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డిసెంబర్ 25వ తేదీ బుధవారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈ రోజు మీరు అనుకున్న దానికంటే మీకు అన్ని విధాలుగా కూడా చక్కగా రెట్టింపు శుభ ఫలితాలు అయితే రానున్నాయండి. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఎవరు కూడా నిరాశకు కానీ నిస్పృహకు కానీ గురి కాకుండా ఇది జరగదేమో, ఈ విషయం మాకు కలిసి రాదేమో ఇట్లాంటి ఆలోచనలు మనసులో పెట్టుకోకుండా చక్కగా ప్రతి పనిని కూడా మీరు ఎంత సాయశక్తులు ముందుకు తీసుకువెళ్ళగలుగుతారో అదే విధంగా మీకు విజయాలు కూడా రావడం జరుగుతుందండి. కష్టపడి పనిచేసే మనస్తత్వంతో మీరు ఈరోజైతే ఉండగలుగుతారు. అదే విధంగా విజయాలు కూడా మిమ్మల్ని వరించబోతున్నాయి. ఆదాయం ఏదైతే ఉందో అది చక్కగా రెట్టింపు అవుతుంది. మీరు అనుకున్న దానికంటే, అంటే మీరు ఒకంత అనుకుంటే దానికంటే రెట్టింపు ఆదాయాన్ని మీరు సంపాదించుకోగలుగుతారు. ఆదాయ మార్గాలు ఉన్నాయో, అంటే ఏ రకంగా మీరు ఆదాయాన్ని సంపాదించాలి అనుకుంటున్నారో వాటిలోనే మీరు చక్కగా మెలకువలను చూపించగలుగుతారు. ఆదాయ మార్గాలను కూడా మీరు పెంచుకోగలుగుతారండి. అంటే ఏ పని చేస్తే ఎట్లా ఉంటుంది అనే ఆలోచనతోనే మీరు ప్రతి పనిని చేసుకువెళ్ళగలుగుతారు. అంతేకాకుండా ఇంకా మీకు మెరుగ్గా ఆదాయాలు ఇచ్చే మార్గాలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్వేషించగలుగుతారు కూడా. మీ తెలివితేటలన్నిటినీ కూడా ఈరోజు ఉపయోగించుకోగలుగుతారు. చక్కగా దైవ బలం కూడా మీకు ఉంటుందండి. దైవ సంబంధమైన కార్యక్రమాల్లో పాల్గొనటం కానీ, పూజలు భజనలు ఇటువంటి కార్యక్రమాల్లో మీరు పాల్గొనటం కానీ ఈరోజు చేయగలుగుతారు. అదేవిధంగా దైవానుగ్రహానికి కూడా మీరు పాత్రలు అవ్వటం మీకు మరింతగా కలిసి వస్తుంది. అనుకున్న దానికంటే రెట్టింపు వేగంతో పనులన్నీ చేసుకోగలుగుతారండి. కాసింత పని భారం అనిపిస్తుంది, ఒత్తిడి కూడా అనిపిస్తుంది. కొన్ని పనులు చేసేటప్పుడు భారంగా ఉండటం కానీ, ఒత్తిడిగా ఉండటం కానీ ఇట్లా కూడా మీ మనసుకైతే అనిపిస్తుంది. అయినప్పటికీ కూడా అదంతా మీ బాధ్యతగా మీరు ఆలోచించుకుంటారు. కాసేపు ఒత్తిడి అనిపించినా కూడా మరుక్షణంలోనే దాన్ని ఇది నా బాధ్యత కాబట్టి నేను నాకు చేతనైనంత వరకు నేను ముందుకు తీసుకువెళ్ళాలి, నా సాయశక్తులా నేను కష్టపడి పని చేయాలి అని ఇట్లా మిమ్మల్ని మీరే అనుకోవటం, మీరు ముందుకు వెళ్ళటం మీకు మరింత విజయాలను అయితే చేకూర్చబోతుంది. ఒక రకంగా మీ మనస్తత్వంతోనే మీరు అన్నింటినీ కూడా గెలుచుకోగలుగుతారు. పక్కనున్న వాళ్ళ అభిప్రాయాలను కూడా మీరు వాటితో ఏకీభవించి, వాళ్ళ అభిప్రాయాలన్నీ సేకరించి వాటితో ఏకీభవించి అందరి మనసులను మెచ్చుకునేలాగా, అందరూ మిమ్మల్ని మెచ్చుకునేలాగా అందరి మనసులను కూడా గెలుచుకోగలుగుతారు. ఖర్చులను కూడా కాసింత నియంత్రణలో ఉంచుకోగలుగుతారండి. అయితే ఖర్చులు అనేవి ఎక్కువగా ఉన్నట్టు మీకు అనిపిస్తూ ఉంటుంది. అంటే ఆదాయం వస్తూ ఉంటుంది, ఆ ఆదాయానికి సరిపడా ఖర్చులు పెట్టేస్తున్నామేమో అనే ఆలోచన కూడా మీకు ఈరోజు కలుగుతుంది. అయినప్పటికీ కూడా కొంతవరకు మీరు ఏవైతే అనవసరమైన ఖర్చులు ఉంటాయో వాటిని తగ్గించుకోవడానికి మీ సాయశక్తులా ప్రయత్నిస్తూ ఉంటారు. ఎందుకంటే పొదుపు నిల్వలను పెంచుకోవాలి, కుటుంబానికి సరిపడా ఆదాయాన్ని మెరుగుపరుచుకోవాలి అనేది మీ ఏకైక లక్ష్యంగా ఈరోజు ఉంటుంది. కాబట్టి అనవసరమైన ఖర్చులు ఏవైతే ఉన్నాయో వాటిని తగ్గించుకోవాలి అనే ఆలోచనతో కూడా మీరు ప్రతిదాన్ని కూడా నిర్ణయించుకుంటూ ఉంటారు. అది కూడా చక్కగా మీకు కలిసి వస్తుందండి. ఇక కుటుంబ సభ్యులందరూ కూడా మీరు ఏది నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా, అంటే మీరు ఎలాంటి మాట చెప్పినా వాళ్ళు ఏకీభవించడం, మీరు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా వాళ్ళ యొక్క మద్దతును మీకు తెలియచేయడం మీకు మరింతగా సంతోషాన్ని అయితే కలుగజేస్తుంది. వారి బాధ్యతలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా నిర్వర్తించడంలో వాళ్ళందరూ కూడా మీకు సాయశక్తుల అన్ని విషయాలలోనూ కూడా వారు సహాయాన్ని అయితే అందిస్తారు. అదేవిధంగా మీరు కుటుంబాన్ని కూడా సంతోషపరిచే విధంగా మీరు ప్రతి పనిని కూడా వారికి ఇష్టమైన విధంగా మీరు చాలా వరకు ముందుకు తీసుకువెళ్ళడం కూడా అందరి మధ్య సఖ్యత అనేది ఎంతో బాగుంటుంది. ఆ విధంగా బాగుండేలాగా మీరు అన్ని విధాలుగా కూడా ప్రయత్నించడం జరుగుతుందండి. అదేవిధంగా సంతోషంగా రోజునైతే గడపగలుగుతారు. ఇక ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా ఈరోజు అనుకూలంగా ఉంటుంది. ఎవరికైనా చిరుపాటి అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా అవి మిమ్మల్ని పెద్దగా బాధించవు. దీర్ఘకాలిక వ్యాధులతో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారు మాత్రం తగుపాటి జాగ్రత్తలను తీసుకోవటం వల్ల మీ పనులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు.
మీరు గతంలో ఏదైతే ఇబ్బందులు పడ్డారో వాటి తాలూకా లావాదేవీలను కానీ వాటి తాలూకా ఏదైనా విషయాలను కానీ ఈరోజు మీరు పూర్తి చేయగలుగుతారండి. అంటే ఏదైతే పెండింగ్లో పెట్టేసి చేయలేకపోతున్నామో లేకపోతే వాటి గురించి ఆలోచించకుండా వదిలేసిన విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని రోజు ఒక కొలిక్కి తేవటం కానీ వాటి గురించి ఏదైనా నిర్ణయం తీసుకోవడం కానీ ఆ విధంగా మీరు ఈరోజు చేయగలుగుతారు. అది కూడా మీకు సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. ప్రతి విషయాన్ని కూడా ముందస్తుగా ప్రణాళికను వేసుకుంటారు. అంటే ఏం జరుగుతుంది, ఎట్లా ఉంటుంది అనేది ముందుగానే మీరు ఆలోచించుకోగలుగుతారు. అదే విధంగా కూడా మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. ఎటువంటి అవరోధాలు వస్తున్నా కూడా అంటే ఏదైనా పని చేసేటప్పుడు ఏదైనా చిన్న ఆటంకంగా అనిపించినా కూడా వాటిని మీరు పెద్దగా పట్టించుకోరు. మీ ఆలోచన అంతా మీ పనులు సకాలంలో పూర్తి చేసుకోవాలి, చక్కగా ఆదాయాన్ని సంపాదించుకోవాలి, సంతోషంగా మీ రోజును గడపాలి. ఇదే ఆలోచనతో మీరు ముందుకు వెళతారు. అదే విధంగా రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో విద్యార్థులు ఉన్నారో విద్యారంగంలో ఉన్న వారి విషయాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే విద్యారంగంలో ఉన్న వారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరు తరగతి గదిలో రాసే పరీక్షలు కానీ విదేశీ విద్య కోసం రాసే పరీక్షలు కానీ పోటీ పరీక్షల్లో కానీ ఏది హాజరవుతున్నారో వాటన్నిటిలో కూడా మీకు అనుకున్నట్టు చక్కటి ఉత్తీర్ణత శాతం వస్తుంది. మీరు అనుకున్న స్థానాన్ని మీరు సంపాదించుకోగలుగుతారు. అయితే కాసింత ఎక్కువ శ్రద్ధాశక్తులను మాత్రం ఈరోజు చూపించవలసి ఉంటుంది. మీ గురువుల మాటలను మీ పెద్దల మాటలను మీరు ఆదర్శంగా తీసుకుని మీరు ఏదైతే చెయ్యాలి అనుకుంటున్నారో వాళ్ళ యొక్క మాట తీరు బట్టి మీరు చేయటం వల్ల మీరు మరింత త్వరగా విజయాలను అయితే పొందగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో ఉద్యోగస్తులైన వారు ఉన్నారో ఉద్యోగస్తులు అయిన వారికి కూడా ఈరోజు అన్ని రకాలుగా అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా కాసింత పని భారం అనేది ఎక్కువగా ఉంటుంది. దానిని ఏమాత్రం మీరు పట్టించుకోకుండా మీ పనులన్నిటినీ కూడా మీరు సకాలంలో మీ బాధ్యతగా పూర్తి చేయగలుగుతారు. అనుకున్న దానికంటే రెట్టింపు ఆదాయాన్ని సంపాదించుకోగలుగుతారు. మీ పై అధికారుల నుంచి ఒక గుర్తింపును అనే దాన్ని కూడా సంపాదించుకోగలుగుతారండి. సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారు. ఇక ఎవరైతే ఈ రాశిలో పెట్టుబడి రంగంలో ఉన్నారో పెట్టుబడిదారుల విషయాన్ని కనుక మనం చూసినట్లయితే మీ పెట్టుబడి మరింతగా లాభదాయకంగా ఉంటుందండి. మీరు ఏ పెట్టుబడి పెడుతున్నా కూడా ఆలోచించి నిర్ణయాలను తీసుకోగలుగుతారు. మీ శ్రేయోభిలాషులను సంప్రదించి మీరు పెట్టుబడులు పెట్టగలుగుతారు. ముఖ్యంగా ప్రతి దాన్ని కూడా ముందుగానే మీరు ఆలోచించుకోవటం, ముందుగానే ఏం జరుగుతుంది అని ముందస్తుగా ప్రణాళిక వేసుకోవటం కూడా మీ లాభాలు మరింతగా పెరిగేందుకు అవకాశాన్ని అయితే ఇస్తాయి. విజయవంతంగా చక్కటి లాభాలతో మీ రోజునైతే గడపగలుగుతారు. ఇక ఎవరైతే ఈ రాశిలో విదేశీ వ్యాపారం చేసేవారు ఉన్నారో విదేశీ వ్యాపారం చేసేవారి విషయాన్ని కనుక మనం చూసినట్లయితే విదేశీ వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ వ్యాపారం మరింతగా లాభాల బాటలో నడిపించుకోగలుగుతారు. కోరుకున్న విధంగా వ్యాపార విస్తరణ చేయగలుగుతారండి. వ్యాపార లావాదేవీలన్నింటినీ కూడా చక్కగా చూసుకోగలుగుతారు. మీ యొక్క ఎవరైతే భాగస్వాములు ఉన్నారో వారితో చర్చలు సంప్రదింపులు జరిపి వ్యాపారాన్ని మరింతగా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. అన్ని విధాలుగా కూడా సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో మార్కెటింగ్ రంగంలో ఉన్నారో మార్కెటింగ్ రంగంలో ఉన్నవారి విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీరు కోరుకున్న విధంగా మీరు చక్కటి ఆదాయాన్ని సంపాదించుకొని గుర్తింపును కూడా సంపాదించుకొని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక చిరు వ్యాపారస్తుల విషయాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే చిరు వ్యాపార రంగంలో ఎవరైతే ఉన్నారో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారికి కూడా ఈరోజు అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుందండి. అయితే కాసంత పోటీ అనేది ఎక్కువగా ఉంటుంది. దానిని కూడా మీరు పట్టించుకోకుండా మీరు మీ వ్యాపారాన్ని ముందుకు తీసుకువెళ్ళగలుగుతారండి. మీరు ఎంతవరకు మీ మీ బాధ్యతలు నిర్వర్తించడం మీదే మీ ధ్యాస అనేది ఉంటుంది. అదేవిధంగా చక్కటి లాభాలతో మీ రోజునైతే మీరు గడపగలుగుతారు. ఇక ఎవరైతే ఈ రాశిలో స్త్రీలు ఉన్నారో స్త్రీల వ్యవహారాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే స్త్రీలకు కూడా ఈరోజు అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుందండి. అయితే కాసింత పనిభారం అనిపిస్తుంది కానీ అది మిమ్మల్ని పెద్దగా బాధించదు. దైవ సంబంధమైన కార్యక్రమాలలో కూడా ఈరోజు మీరు పాల్గొనగలుగుతారండి. అది కూడా మీకు మానసికంగా ప్రశాంతతను కలుగజేస్తుంది. అన్ని విధాలుగా కూడా మీ పనులను సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. మీరు ఎవరినైతే ఇష్టపడుతున్నారో ఆ వ్యక్తులతో మీరు కాసింత సమయాన్ని కూడా గడపగలుగుతారు. చక్కగా మీ ప్రతి పనిలోనూ కూడా మీ మనసుకు నచ్చిన వారు సహాయం చేయటం మీ మరింతగా సంతోషాన్ని కలుగజేస్తుందండి. అన్ని విధాలుగా కూడా చక్కగా ఎంతో ఆనందంగా మీ రోజునైతే గడపగలుగుతారు. కాసింత పౌష్టికాహారాన్ని తీసుకోవటం మీకు మరింతగా ఉత్తమమైన ఫలితాలను అయితే ఇస్తుందండి. ఇక ఎవరైతే స్త్రీలు ఉద్యోగం చేసేవారు ఉన్నారో ఉద్యోగం చేసే మహిళలకు కూడా ఈరోజు అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుంది. పని భారం ఉన్నప్పటికీ కూడా మీ పనులను మీరు అనుకున్న సమయానికెల్లా పూర్తి చేసుకోగలుగుతారు. చక్కగా గౌరవప్రదమైన స్థానంలో వేతనాన్ని పొందగలుగుతారండి. సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారు.
ఇక ఎవరైతే ఈ రాశిలో వ్యాపారం చేసే మహిళలు ఉన్నారో, వ్యాపార రంగంలో ఉన్నవారి విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే, వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుందండి. అయితే వ్యాపారంలో గట్టి పోటీ ఉంటుందండి. అయినప్పటికీ కూడా మీరు దాన్ని ఏమాత్రం పట్టించుకోరు. మీరు లాభాలు పొందాలి అనే ఏకైక లక్ష్యంతోనే మీ వ్యాపారాన్ని జాగ్రత్తగా ముందుకు తీసుకువెళ్ళాలి అనే ఆలోచనతోనే మీరు చక్కగా కష్టపడి పనిచేసి మీరు వ్యాపారాన్ని ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. అదేవిధంగా లాభాల బాటలో చక్కగా మీరు సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వైవాహిక బంధంలో ఉన్నారో, వైవాహిక బంధంలో ఉన్న వారి విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే, మీ జీవిత భాగస్వామి నుంచి మీకు చక్కటి సహాయ సహకారాలు లభిస్తాయండి. కోరుకునే విధంగా వారు ప్రతి విషయంలోనూ కూడా మీకు తోడుగా ఉండటం మీకు మానసికంగా మరింత సంతోషాన్ని కలుగజేస్తుంది. అదే కాకుండా మీరు తీసుకునే ఏ పనికి కూడా, ఏది చేస్తున్నప్పటికీ కూడా వారి వంతు సహాయాన్ని అందించడం, వారి వంతుగా మీకు అండగా ఉండటం మీకు ఈరోజు మరింతగా సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. ఇక ఎవరైతే ప్రేమ వ్యవహారంలో ఉన్నారో, ప్రేమికుల విషయాన్ని గనక మనం చూసుకున్నట్లయితే, ప్రేమ వ్యవహారంలో ఉన్నవారికి కూడా ఈరోజు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. చక్కగా మీ ప్రేమ వ్యవహారం ముందుకు వెళ్ళి పెళ్లి సంబంధమైన విషయాలు మాట్లాడుకోవటం కానీ, లేకపోతే మీ జీవితానికి సంబంధించి ఏదైనా మాట్లాడుకోవటం కానీ మీకు మరింత సంతోషాన్ని అయితే కలుగజేస్తుంది. ఇక ఎవరైతే రాజకీయ వ్యవహారాలు చేసే ఉన్నారో, రాజకీయ నాయకుల విషయాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే మీకు ఈరోజు ఎంతో అనుకూలంగా ఉంటుందండి. మీరు తీసుకునే నిర్ణయాలన్నిటినీ కూడా చక్కగా అమలుపరుచుకోగలుగుతారు. మిమ్మల్ని ఇష్టపడి మీ శ్రేయోభిలాషులు ఎవరైతే ఉన్నారో వారు అన్ని విధాలుగా మీకు సహాయ సహకారాలు అందిస్తారు. 10 మందిలోనూ కూడా మీ యొక్క పేరు ప్రఖ్యాతులు ముందుకు వెళ్ళటం మీకు మరింతగా సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. ఇక ఎవరైతే స్థిర చరాస్తుల విషయాలలో ఇబ్బంది పడుతున్నారో, స్థిర చరాస్తులు కొనుగోలు చేయాలి లేదా వాటి లావాదేవీలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారందరికీ కూడా మీరు కోరుకునే విధంగా ముందుకు వెళ్ళటం, మీ యొక్క ఏదైతే మీ నిర్ణయాలు ఉన్నాయో వాటిని అమలుపరుచుకోవటం కూడా, లేదా మీకు అనుకూలమైన కోర్టు తీర్పులు రావటం కానీ, లేదా మీరు మధ్యవర్తుల ద్వారా మీ ఆస్తి వ్యవహారాలకు సంబంధించి ఏదైనా శుభవార్తలు వినటం కానీ మీకు మరింతగా సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. అన్ని విధాలుగా కూడా ఈ రాశి వారికి రోజు మొత్తం ఎంతో అనుకూలంగా యోగదాయకంగా ఉంటుంది. చక్కగా మీరు ప్రతి పనిని కూడా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారండి. ఇంకా అనుకూలమైన ఫలితాలను, శుభమైన ఫలితాలను పొందడం కోసం ఆకలితో ఉన్న పేదవారికి మీ స్తోమతకు తగ్గట్టుగా ఒకరికి కానీ, ఇద్దరికి కానీ, ముగ్గురికి కానీ ఆహారాన్ని, నీటిని పంచిపెట్టడం వల్ల మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే విధంగా ఈరోజు ఇంకా అనుకూలమైన ఫలితాలను పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.